చైనా గొప్పగా చెప్పుకునే ప్రాజెక్ట్ ఇప్పుడు గుదిబండై కూర్చుంది. టిబెట్లోని నైంగ్జీ నగర పరిధిలో నిర్మిస్తున్నటువంటి జల విద్యుత్ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాల మీదన చైనా జియోలాజికల్ సర్వే పర్యవేక్షకులు ఇటీవల అధ్యయనం చేశారు. ఆ టైంలో ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతం అడుగు భాగంలో పైజెస్ ఫాల్ట్ అంటే భారీ పగులుందని గుర్తించారు. ఇది అక్కడ ఉన్న రాళ్ళని చీల్చుతోంది ఈ జల ప్రవాహం అని కూడా తేల్చారు. ఇది ప్లిస్టోసిస్ అంటే మంచుయుగం కాలం నుంచి వచ్చినటువంటి చీలికి ఇప్పుడు పతాక స్థాయికి చేరుతోందని తేల్చారు. ఈ బీటలు జల విద్యుత్ ప్రాజెక్ట్ సమీపంలో నిర్మించే డ్యామ్లు, రోడ్లు, వంతెనలు, సొరంగాలు లాంటి మౌలిక సదుపాయాలు గణనీయంగా దెబ్బతీసే ప్రమాదం ఉందన్నటువంటిది నిపుణులు హెచ్చరించారు. దీంతో ఇది కట్టాలా లేదా అన్నటువంటి అయోమయంలో పడింది చైనా. ఈ ప్రాజెక్టు దగ్గరలో ఉన్నటువంటి పై గ్రామం, పై అనేది ఊరు పేరు అనమాట, కూడా భూకంపం ముప్పు ఉన్న ప్రాంతంలోనే ఉందన్నటువంటిది వాళ్ళ ఏదైతే పరిశోధకులు తేల్చారు. ఇక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి. 2017లో 6.9 తీవ్రతతో భూమి కంపించడానికి కారణం కూడా ఈ పగుళ్ళే అని తేల్చారు. వాస్తవానికి బ్రహ్మపుత్ర నదిని చైనా వాళ్ళు యార్లంగ్ జాంగ్బో అని పిలుస్తారు. దాని మీద ఏటా 300 బిలియన్ కిలోవాట్ల విద్యుతోత్పత్తి లక్ష్యంగా చైనా ఈ ప్రాజెక్టుని చేపడుతోంది. గతంలో చైనా నిర్మించినటువంటి ప్రపంచంలోని అతిపెద్దదైన 3 గోర్జెస్ డ్యామ్ కంటే ఇది 3 రెట్లు పెద్దది. ఈ ప్రాజెక్టు 2033 నాటికి పూర్తి చేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంటే ఇందుకు సుమారు 14 లక్షల కోట్లు ఖర్చు పెడుతోంది కూడా. హిమాలయాల్లో టిబెట్ నుంచి అరుణాచల్ ప్రదేశ్కి ఆ నది వంపు తిరిగే చోట ఈ డ్యామ్ నిర్మిస్తున్నారు. ఒకవేళ 2 దేశాల మధ్య సంఘర్షణ తలెత్తే చైనా ఈ డ్యామ్ నుంచి ఒక్కసారిగా భారీ పరిమాణంలో నీటిని విడుదల చేస్తే భారతదేశంలో వరదలు వస్తాయి అన్నటువంటిది వాళ్ళ ప్రధానమైనటువంటి అంచనా. అందుకే దీన్ని వాటర్ బాంబ్ అని కూడా ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చింది చైనా మీడియా. అయితే భారతదేశం మాత్రం దానికి తగ్గట్టుగా ఆ నీళ్ళు అక్కడ వదిలితే ఇక్కడ పట్టుకోవడానికి తగిన ఏర్పాట్లు కూడా చేసుకొస్తోంది. మన దగ్గర నీళ్ళని మన దగ్గరే స్టాక్ చేసే పని కూడా చేస్తుంది.